SDV న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కలిదిండి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. చాగంటిపాడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న వికటంగడి యాదగిరిరావు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా జైలు వరకు విజయవాడ లెక్క సెంటర్లో కార్మిక రైతు సంఘాల మాజీ ఆందోళన. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో మధురానగర్ ప్రాంతంలో సుమారు 10 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్లోని రమాదేవి స్కూల్ నుంచి సోమవారం సాయంత్రం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత 24 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ఆదేశించారు 45 రోజుల ప్రోగ్రాం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లలో మా డివిజన్ పార్టీ అధ్యక్షులు మేము అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, హారతలు ఇచ్చి దీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే 24 నెలల ముందు ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం ఎన్నికల్లో గెలవంగానే 3000 పెన్షన్ 4000 చేస్తామని. ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ 4000 చేసాం. అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం. దివ్యాంగులకి 3000 పెన్షన్ 6000 చేస్తా ఉన్నాం, 6000 చేసాం. బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమయ్య వాళ్ళకి 15,000. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ బండ్లు అన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఉచిత ప్రయాణం బస్సులో పెట్టాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మా అక్క చెల్లెలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణం పెట్టాం. ఇవాళ ఇచ్చిన హామీని నెరవేర్చడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి 1,59,000 కోట్లు లోటు బడ్జెట్, రాష్ట్ర అప్పులు, సమస్యలు అనేక ఉన్న పేదవాళ్ళకి ప్రజలకి ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఈ అభివృద్ధి మీద ఇప్పటికే 550 కోట్లు ఖర్చు పెట్టాం. ఆర్ఓబీలు, రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్లు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, స్కూల్ భవనాలు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చేసాం. అన్ని రకాలుగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఇవాళ గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇష్టారీతిలో దోచుకున్నారు. మేము వాళ్ళ అన్ని సమస్యలు తీరుస్తూ ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తూ ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్లో నేతాజీ కాలనీలో ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. నేతాజీ కాలనీ, తుంగం రాముల వీధి, నర్సరాజు రోడ్డు, ఈ 3 కూడా వీటి కోసం స్పెషల్ జీవో తెచ్చాం, 306 జీవో. దానివల్ల రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా మా అక్క చెల్లెళ్ళు చక్కగా దీవిస్తూ ఉన్నారు. వాళ్ళ సంతోషానికి అవధులేవు. ఎందుకంటే దీర్ఘకాలిక సమస్య వాళ్ళకి. ఇవాళ కోట్ల రూపాయలు అయిపోయిన ఇల్లు, ఒక్కొక్క ఇల్లు రేటు, కానీ ఇంటికి కాగితాలు లేవు. అలాంటిది వాళ్ళ శాశ్వత పరిష్కారంగా నేతాజీ కాలనీ, ఈ మధురానగర్లో నేతాజీ కాలనీ, తుంగరాముల వీధి,
అలాగే నర్సరాజు రోడ్డు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ సదుపాయాలు కల్పించాం. ఇంకా ఇప్పుడు సీలింగ్ ల్యాండ్స్ చిన్న సమస్య చెప్పారు, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కారం చేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యల మీద వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. ఇవాళ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, మాజీ కార్పొరేటరు మరి లక్ష్మీపతి, అలాగే జనసేన నాయకులు రమణ, శ్యాము, అలాగే ఝాన్సీ, రాజీ, అందరూ రామ్నాయుడు, రాంబాబు, ప్రధాన కార్యదర్శి అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడే మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మన డూండి రాకేష్ కూడా వచ్చాడు, పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలకి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తాం. జాతీయ జెండాతో పాటు ప్రతి ఒక్కరి మనసులో దేశ అభివృద్ధి కోసం నేను అనే ఎజెండాతో ఒక సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ రోజున ఒక చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో నేను దేశం కోసం ఇది చేస్తాననే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు సంకల్పం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించేలా తాను పనిచేస్తానని సంకల్పం తీసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఫస్ట్ కేసు ఎక్సర్విస్ 1940 పట్ట వచ్చింది. 1980 చెప్పండి ఏం జరిగింది. నానా నాకు 5 ఇప్పుడు 5 పెళ్లి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. అప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు 30 సెంట్లు ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 40 ఏళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదండి ప్రభుత్వం. పెళ్లి కూడా చేసుకునే లేకపోయింది. వాళ్ళు వెళ్ళే కన్నా ఆయన కూలీలో ఉన్నాను. ఇల్లు కట్టుకున్నా ఉన్నా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. 47 అంటే ఇప్పుడు 2026 సార్. 53, 26, 79 సంవత్సరాలు. నాకు 73 సంవత్సరాలు సార్. నాకు 73 సంవత్సరాలు సార్. పుట్టక ముందు సంవత్సరాలు. మీ పేరు? అంబటి జేమ్స్. మీదే సమస్యలు? మీరెంత నలుగురా? మీరమ్మా అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. పిల్లలు చదువులు కాకపోతే తెలియదండి. బ్యాంక్ పైన వెళ్తే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువులు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంగుటూరు
గుంటూరు మండలం చాగంటిపాడు గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం 9.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు. చాగంటిపాడు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న తూర్పు డొంక రహదారి సమస్యను పరిష్కరించేందుకు 50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గతంలో పలుమార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు పూర్తి కాలేదని, ఈసారి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకొచ్చామని తెలిపారు. జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో 50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో మిగిలి ఉన్న 204 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 18.65 లక్షలు ఆమోదించామని, అవి పూర్తయితే గ్రామంలో ప్రధాన రహదారి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 65 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ పనితీరే ప్రామాణికంగా నేను ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో నేను ఎక్కువ మాట్లాడటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. మీడియాలో కాంట్రవర్సీ స్టేట్మెంట్ వస్తాం వల్ల గ్రామాలకి, నియోజకవర్గ ప్రజలకు కూడా ఒరిగేదేం లేదు. నా అభివృద్ధే, నేను చేసిన పనులే అవి మాట్లాడితే డెఫినెట్గా ఈ గ్రామాలను నన్ను ఆదరిస్తే వచ్చే ఎన్నికలు. అది నేను బలంగా నమ్ముతున్నా. ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య తూర్పు డొంక రోడ్. నేను 9 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాగంటిపాడు ఎన్నిసార్లు వచ్చినా, ఫంక్షన్కి వచ్చినా, పెళ్లికి వచ్చినా, దేనికి వచ్చినా, రంగా బొమ్మ దగ్గర, వంగవీటి రంగా గారి బొమ్మ దగ్గర ప్రతిసారి వీళ్ళు అడిగే ఏకైక అభ్యర్థన ఆ డొంక రోడ్ అని. ఆ డొంక రోడ్ని చేయడానికి నా దగ్గర పవర్ లేదు. గతంలో 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు సమకూర్చమని చెప్పి శంకుస్థాపన చేసిన అవ్వలేదండి. మీరు సొంతగా అన్నా పోయిందని మొన్న ఎన్నికల ముందు అడిగారు. గతంలో నేను చెప్పా, నేనున్న 10 లారీలు రబ్బీస్ అయితే తోలించగలను, కానీ ఆ రోడ్డు నేను వ్యక్తిగతంగా వేయించలేనని చెప్పినప్పుడు సౌహృదయంతో అర్థం చేసుకున్నారు వాళ్ళు. తర్వాత మొన్న ఎన్నికల తర్వాత, నేను గెలిచిన తర్వాత కూడా అది దారుణమైన పరిస్థితి ఉంటే ఎంఆర్ఓని, ఎండిఓని పంపించి ఎంపీడీఓ నిధుల నుంచి దాన్ని సరిచేపించి ముందు రైతు సోదరులు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ఆ తూర్పు డొంక 50 లక్షలు కేటాయించా. ఎందుకంటే ఈ ఊరు గ్రామస్తులు నమ్మకమే కోల్పోయారు. నేను శంకుస్థాపన కూడా దయచేసి రానని చెప్పా. ఇందాక అక్కడ దిగినప్పుడు వీళ్ళకి కూడా చెప్పాం, మా లీడర్లకు కూడా. శంకుస్థాపన మా గ్రామ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే జనసేన పార్టీ భాస్కర్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, గ్రామ నాయకులే మీరు శంకుస్థాపన చేయండి, ఆ నిధులు కేటాయించి ఎనర్జీ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు పని మొదలుపెట్టి మీ ఓపెనింగ్కి వస్తా, మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా. అలాగే 50 లక్షల రూపాయలు జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ కూడా బాగున్న పరిస్థితి, వాళ్ళు కూడా కేటాయించాం. ఇంకా చిన్న 2-3 రోడ్లు ఉన్నాయి. 264 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేస్తే ఈ ఊరికి ఏం పని లేదు. ఆ 264 మీటర్లు వేయడానికి 18,65,000 అవి కూడా శాంక్షన్ చేశారు. అలాగే 65 లక్షల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు ఈ గ్రామంలో చేపట్టాం. ఇందాక ఏం చెప్పినట్టు ఈ రోడ్డు, గుడికి వచ్చే రోడ్డు వేపించడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలో కూడా 152 స్తంభాలు మార్చాల్సి వస్తే దాదాపు 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామంలో ఆ సమస్యను ఓవర్టేక్ చేశాం. అలాగే చాగంటిపాడు గ్రామంలో ఇందాక ఒక రోడ్లో ఒక చిన్న బోర్వెల్ కావాలని అడిగారు. ఆర్డబ్ల్యూఎస్ఐకి చెప్పా, బోర్వెల్ వేయమని చెప్పా. అలాగే ఒక డ్రైనేజ్. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమాలు చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లెనిన్ సెంటర్లో కార్మిక, రైతు సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. కార్మిక, రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతుల హక్కుల కోసం విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, ఎన్టీఆర్ జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నాయకులు తీవ్రంగా ఖండించారు. 4 సభ్యులున్న కార్మిక కుటుంబానికి నెలకు కనీసం 26,000 వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలని, సాగు ఖర్చులకు అదనంగా 50% కలిసి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక కూడా ఈరోజు మోడీ భారతీయ సామాజిక ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఎందుకంటే 1942 ఆగస్టు 9వ తారీఖున మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళని మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, డూ ఆర్ డై అని చెప్పి ఇచ్చాడు. ఈ దేశం మొత్తం మీద కూడా యువత, రైతులు, ప్రజలు విపత్తున
ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది, మనం లాభం లేదు, వెళ్ళిపోవాల్సి. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, అనేక రైతు సంఘాలు కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా జైలు మరో కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా దేశంలో మరి రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ గవర్నమెంట్ను మోడీ హటావో దేశ్కి బచావో అనే నినాదంతో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇప్పటికే దేశంలో రైతాంగం వ్యవసాయం సంక్షోభంలో నెట్టబడి 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల భూములన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి మరి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో 1 సంవత్సరం రోజుల పాటు ఆందోళన చేసినప్పుడు నరేంద్ర మోడీ దిగి వచ్చి రైతులకు క్షమాపణ చెప్పి మన చట్టాలు వెనక్కి తీసుకుంటామని ఆ రోజు చెప్పాడు. కానీ ఈనాడు అంచెలంచెలుగా దశల వారీగా మరి అమెరికాతో ట్రేడ్ ఒప్పందం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నష్టం చేసేటువంటి విధానాలు అవలంబిస్తున్నాడు. అదేవిధంగా ఎప్పుడో స్వతంత్రానికి పూర్వమే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసేటువంటి ప్రక్రియలో నిమగ్నమయ్యాడు. అందుకనే ఈరోజు అనేక రకాల రాష్ట్రాలలో మరి 10 గంటలు 8 గంటల నుంచి 12 గంటలు 14 గంటల వరకు చేశారు. అనేక మంది మహిళల చేత రాత్రుల వేళ పని చేయించాలని చూస్తున్నారు. అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం అని చెప్పేసి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు 18 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాడు. అనేక మంది కార్మిక వర్గం ఈరోజు వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు బిఎస్సీ వేయాలంటే చేతుల్లో అవ్వట్లేదు. ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు రోజు రోడ్లెక్కి ధర్నా చౌకలో నిత్యం ఆందోళన జరుగుతుంది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టట్లేదు. ఆయన ఎక్కడ పోయినా కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తూ కార్పొరేట్ వర్గాలకు కొమ్ముగా వస్తున్నాడు తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో కార్మికుల, కర్షకుల, కష్టజీవుల అంశాలపైన ఏ మాత్రం పరిష్కరించే పద్ధతిలో రాష్ట్ర గవర్నమెంట్ లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ నిరసన ఇలా విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు, రైతు సంఘాలని కలిసి ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వైకాపా నాయకులు గంజాయి మొక్కలను వెంటేసుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఆందోళన చేస్తున్న గంజాయి బ్యాచ్ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారని, నిరసనలు ఏమైనా ఉంటే ధర్నా చౌక్లోనే చేసుకోవాలని స్పష్టం చేశారని తెలిపారు. అందులో తప్పేముందని ప్రశ్నించిన ఆయన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. గతంలో ఆర్యవైశ్యులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి సిద్ధపడితే వెల్లంపల్లి అడ్డుకున్న సంగతి రాకేష్ గుర్తు చేశారు. ఆనాడు బోండా ఉమామహేశ్వరరావు ముందుకొచ్చి తన సొంత కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఇచ్చి వ్రతాలు నిర్వహించుకునేలా ఆర్యవైశ్యులకు అండగా నిలిచారని తెలిపారు. ఏదైతే గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు కానీ పార్టీ కానీ నీచ రాజకీయాలకి తెరలేపిన మాట యథార్థం. అందులో భాగంగా ఎటువంటి తప్పు జరగకుండా పారదర్శకంగా జరిగిన డిఎస్సి నియామకాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు టెంట్లేసి రోడ్డు మీద ట్రాఫిక్ జాములు చేసి అడ్డమైన గంజాయి బ్యాచ్ని రోడ్డు మీద కూర్చోబెట్టి వచ్చిపోయే వాళ్ళందరినీ టీజింగ్ చేస్తూ ఉంటే తట్టుకోలేని మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు, మా నాయకుడు మా అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు ఇమ్మీడియట్గా అది అక్కడి నుంచి తొలగించాలి, కావాలంటే మీరు గౌరవంగా ధర్నా చౌక్లో చేసుకోండి, మిమ్మల్ని ఎవరో కూడా ఏం మాట్లాడమని చెప్పారు. ఇంతవరకు అంతా కూడా సబబుగా జరిగింది. వైసీపీ నాయకులు కూడా తోక ముడిచి నెక్స్ట్ రోజు నుంచి ధర్నా చౌక్లో పెట్టుకున్నారు. మరి ఈ పక్కనున్న 4 అడుగుల నాయకుడైన వెల్లంపల్లి శ్రీనివాస్ మటుకు అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఈయన బాధ ఏంటో తెలియదు, ఈయనకి సంబంధం ఏంటో తెలియదు. ఇతను అన్నిటి నుంచి ఓడబీకారు. ఇతను 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటారని కలగన్నాడు, కానీ 2.5 ఏళ్ళకే ఇతను మంత్రి పదవి నుంచి బీకారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేనేం చెప్తే అదన్నారు. చివరికి నీకు సీటు కూడా ఇవ్వకుండా సెంట్రల్ నియోజకవర్గం తరిమితే ఇంటింటికి నువ్వు వెళ్ళి అడిగితే ఓట్లు 70,000 పైచిలకు మెజారిటీతో బోండా ఉమామహేశ్వరరావు గారిని గెలిపించారు నీ మీద. నువ్వు దానికోసం ఎన్ని డ్రామాలు వేసావు గుర్తుందా? ఈ కన్నుకో ప్లాస్టరు, ఈ కన్నుకోసారి ప్లాస్టరు. అసలు నువ్వు వేయని డ్రామా ఉందా? నువ్వు వేయని కిటుకు ఉందా? అవన్నీ మర్చిపోయావా?
మళ్ళీ ఈరోజు సడన్గా బోండా ఉమా గారు ఏదో అన్నారని చెప్పి వైశ్యాస్ అని చెప్పి ఆర్యవైశ్య నాయకుడు. బాబు ఎల్లంపల్లి, నువ్వు గెలిచిందే ఊపులో ఒకసారి, ఒకటి హిట్టు 2 ఫట్టు. పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గారు సీట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వయసు నాయకులు అందరూ కూడా అరే మన తరపు నుంచి ఒక ఎమ్మెల్యే ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇచ్చేద్దామని చెప్పి ఒక సీట్ ఇచ్చారు. దాన్ని చిరంజీవి గారి వేవ్లో గెలిచావు. తర్వాత రెండోసారి అటు ఇటు ఇటు అటు అటు మరి 4 సార్లు గోడలు దూకి 4 పార్టీల్లోకి వచ్చావు. ఈ రోజున నీకు అక్కడ సీట్ లేకపోవడం వల్ల, లేకపోతే నీకు అక్కడ ప్రాపగాండ లేకపోవడం వల్ల నువ్వు అవాకులు చవాకులు వెళ్తా ఉన్నావు. నువ్వు ముందు రాజకీయంగా ఎదగడం కాదు, ఎత్తి ఎలా పెరగాలో ఆలోచించుకో, మనిషికి ఎలా సాయం చేయాలనేది పెంచుకో. ఎవరైనా నీకు గుమ్మం తడితే నేనున్నా అన్నావు. మొన్న ఇదే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ప్రతి చోట సంఘ మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరిని 6 వయసులకి నేనే ఉన్నా అంటే అబ్బో భయంకరంగా ఉంది, దూరపు కొండలు నూరుపడినట్టుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చారు కదా అని కొంతమంది భ్రమపడ్డారు. ఈ రోజున ఓడిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళమ్మ ఇంట్లో సంవత్సరం పాటు దాక్కున్నాడు. అయ్యా మాకేంటి, మా సమస్య ఇది ఉంది అంటే ఫోన్ ఎత్తిన పాపాన్ని పోలేదు. అదే మా బోండావమ్మ గారు చూసుకుంటే 6 వయసులకే ఆర్థికంగా మేము ఇబ్బందిగా ఉన్నామంటే ఎల్ఓసీలు పెట్టించారు. లేదు మాకు పెట్టుకునే స్తోమత ఉంది, వేణీలకు చన్నీళ్ళలాగా ఉంటే మాకు హెల్ప్ చేయండి అంటే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించాడు. P4 పథకం కింద అందరికీ తోపుడు బళ్ళు ఇచ్చాడు, బడ్డీ కొట్లు ఇచ్చాడు. నువ్వేమి ఇచ్చావు చెప్పు? ఇది ఆర్థికంగా ఆయన ఆదుకుంది. అలాగే కొంతమందికి పేరు ఇచ్చాడు. మా నాయకులు చెప్పినట్టుగా తుమ్మలపేట సీనికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితేనేంటి, పేర్ల రవికి వైస్ కార్పొరేషన్ రాష్ట్ర లెవెల్లో డైరెక్టర్ ఇవ్వడం అయితేనేంటి, ఈ రోజున మాకు ఒక పేరు ఇచ్చినా పదవి ఇచ్చినా లేకపోతే ఇవ్వబోతున్నా కానీ మొత్తం కూడా బోండావమ్మ గారు నువ్వేమి ఇచ్చావు, ఏం చేసావు ఒక మాట చెప్పు. కేవలం నువ్వు ఒక కులద్రోహివి తప్ప ఇంకొకటి లేదు. మా మీదే కేసులు పెట్టిన అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి సామాన్యుడికి ఉంటుంది. అలాగే జవాబుదారంతనంగా కూడా వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే ఇటీవల లోకేష్ గారు ఆల్రెడీ ప్రకటించారు, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని. పరిష్కరించుకునే మార్గాలు చాలా ఉంటాయి. కానీ ఈ సందర్భంగా ఇలాంటి ఇష్యూస్ పెంచుకునేది కాకుండా ముఖ్యంగా మా ఆర్యవైశ్య సంఘంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని తప్పుదోవ పట్టించి ఆర్యవైశ్యులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆర్యవైశ్యుల కులం పేరుతోటి ఎవరు ఏ దోషులు మాట్లాడలేదు. కానీ నిన్న ఒక వ్యక్తి 2000 మందిని వేసుకొని విజయవాడ వచ్చి నీ ఎంత చూస్తాం, మీ ఆఫీస్ మీదకి వస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్కడైనా సరే అసలు ఆర్యవైశ్యుల పేరు చెప్పి ఏమైనా మాట్లాడారా? మన ఆర్యవైశ్యులను ఎందుకు అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం? ప్రతి పార్టీలో కూడా ఆర్యవైశ్యులు ఉంటారు. ఆర్యవైశ్యులు అనే వాళ్ళు బీజేపీలో ఉండొచ్చు, తెలుగుదేశంలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, రకరకాలుగా ఉంటారు. కానీ మీరు జరిగిన ఇష్యూ ఒకటి, దాన్ని డైవర్ట్ చేసి మన కులం వాళ్ళందరికీ ఏదో అన్యాయం జరుగుతున్నట్టు మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి మన వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏదన్నా ఆర్యవైశ్యులకి ఏదైనా నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ పార్టీతో సంబంధం లేకుండా అందరం కలిసి ఐక్యంగా వాళ్ళకి అండగా ఉందాం. ఆ పోరాటాన్ని మేము అందరం కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీంట్లో నాకు తెలిసినంతవరకు ఆర్యవైశ్యులు ఏమీ అనలేదు కాబట్టి అనవసరంగా దాన్ని తప్పుదోవ పట్టించొద్దు. ముఖ్యంగా మన ఆర్యవైశ్యులు కూడా ఒక విషయం చెప్తున్నాను, మీరందరూ కూడా విజ్ఞానంతో కొంచెం ఇలాంటి వాళ్ళని ఆ మాటలన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించి ముందడుగు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మెగా డిఎస్సీ గురించి మాట్లాడుతూ బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక సబ్జెక్టు గురించి చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత విమర్శ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక నాయకుడు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు ఖండించారు. అంటే విజయవాడలో ఆర్యవైశ్య నాయకులు లేరండి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయడానికి అంటే ప్రకాశం జిల్లా నుంచి మీరు అరువు తెచ్చుకున్నారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఆటవిక తీర్పులు, ఆటవిక పంచాయతీలు చేసినప్పుడు ఈ వైశ్య నాయకులు ఎక్కడికి వెళ్ళారండి? పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి నాయకులు నేను అడుగుతున్నానండి. ఇదే రాకేష్ గారు అమ్మ కళ్యాణ మండపంలోకి వచ్చి ఆర్యవైశ్య ప్రమాణ స్వీకారం చేస్తే జుట్టు పట్టుకొట్టు పోలీస్ స్టేషన్లో ఈడ్చిన రోజు ఆర్యవైశ్య నాయకులు ఎందుకు తీసుకురాలేపారండి? ఆనాడు బోండా ఉమామహేశ్వరరావు గారు సపోర్ట్తోనే కదండి విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా సాధించలేనటువంటి గొప్ప ప్రగతి బోండా ఉమామహేశ్వరరావు గారు సాధించారండి. విజయవాడ నగర నడిపొట్టున 1000 గజాల స్థలం ఇచ్చి ఏసీ కళ్యాణ మండపం పెట్టి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు. మరి నిన్న కుప్పం ప్రసాద్ గారు మాట్లాడతారు 10,000 మందితో మీ ఇంటి దగ్గర తీసుకొస్తారు, మరి అది పొరపాటున 10,000 మంది అన్నారు
వస్తామేమో, ఆయనకు 10 మంది కాదు 10 మంది కూడా రారు. బోండా ఉమామహేశ్వరరావు గారు పాంప్లెంట్ పట్టుకోవటానికి కూడా భయపడేటువంటి వ్యక్తులు ఇవాళ బోండా ఉమామహేశ్వరరావు గారిని విమర్శిస్తున్నారంటే ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి సోదరులారు మీరు గుర్తుపెట్టుకోండి, బోండా ఉమామహేశ్వరరావు గారు వయసులకు ఏమేం చేశారంటే మరి ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి సందర్భంలో భారతదేశంలోని అతిపెద్ద విజయవాడ మార్కెట్ కమిటీకి తుమ్మలపేట శ్రీనివాస్ గారిని యార్డు చైర్మన్గా వైస్ చైర్మన్గా ఇచ్చారు. అలాగే పేర్ల రవి గారిని వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు. నాళం కోటేశ్వరరావు నాళం సుధాకర్ గారిని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి ఇచ్చారు. అలాగే పైడిమర్రి రామారావు గారిని సూపర్ బజార్ డైరెక్టర్గా ఇచ్చారు. మరి ఇక నాలాంటి వ్యక్తి అంటే ఇక బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే గుప్తా అంటే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. విజయవాడ భవానీపురంలో ఒక వైశ్యుల ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే ఆ రోజు ఎలంపల్లి శ్రీనివాస్ గారు వైశ్యులను కూడా చూడకుండా దాడి చేశారు. మరి అదే విజయవాడలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే విశాఖ జిల్లా. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకంతో పీజీఆర్ఎస్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రతి ఆర్జిని తమ సొంత సమస్యగా భావించి సత్వర న్యాయమైన పరిష్కారం అందించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలిక్కయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లాధికారులతో కలిసి పెండింగ్ లో ఉన్న ఇప్పటికే పరిష్కరించిన పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారిగా ఫిర్యాదుల పరిష్కార పురోగతిని కలెక్టర్ పరిశీలించి పెండింగ్ లో ఉన్న ఆర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. గత వారం నుంచి పెండింగ్ లో ఉన్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి క్లోజ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ప్రతి ఆర్జీని పూర్తిగా పరిశీలించి సమస్యకు మూల కారణాన్ని గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని, ఫిర్యాదుదారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఎం లక్ష్మీనరసింహ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగర నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలను కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతుల నాటికి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు మూల కారణాలను గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ రవీంద్రరావు, డాక్టర్ డి చంద్రశేఖర్, కె శకుంతల, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్, కె దుష్యంత్, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి హరీష్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం నుండి తగిన స్పందన రాకపోవడంతో నగర పరిధిలో చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి నిర్వహణ పనులను నిలిపివేసినట్లు ప్రకటించారు. కాంట్రాక్టర్లు తమ బకాయిల విడుదల విషయంపై ఇప్పటికే పలుమార్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రను నేరుగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. పనులు పూర్తి చేసినా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి కూడా ఏర్పడిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు దఫాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ యంత్రాంగం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లోనే పనులను పూర్తిగా బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేతన్నల సేవలో పతాకానికి ఇటీవల శ్రీకారం చుట్టామని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో నేతన్నల సేవలో పథకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకా మిగిలిపోయిన అర్హులను గుర్తించి అందరికీ 25,000 ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 71,536 మంది నేతన్నలకు 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. ఇంకా మిగిలిన అర్హులైన నేతలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. 13,678 మంది నేతన్నల సేవలో పథకానికి దరఖాస్తులు చేసుకున్నారని, వారిలో అర్హులను గుర్తించి నేతన్నల నేస్తం పథకం వర్తింపజేస్తామని వెల్లడించారు. వారం రోజుల్లో మిగిలిపోయిన అర్హులకు కూడా 25,000 ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అన్నారు. సమీక్షలో చేనేత, జౌలీ శాఖల కమిషనర్ రేఖారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మరి కమిషనర్ గారు, సెక్రటరీ గారు, మరి అధికారులతో, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అధికారులతోనూ జిల్లా అధికారులతో కూడా ఒక జూమ్ కాల్ తీసుకోవడం అయినది. ఎందుకంటే ఇప్పుడు 50 సంవత్సరాలకే
మరి చేనేతలకు మరి 4,000 పెన్షన్ సుమారుగా 85,678 మందికి ఇస్తున్నాం. దాంతోపాటు ఫ్రీ పవర్ కూడా మరి హ్యాండ్లూమ్ వీవర్స్కి మరి పవర్లూమ్ వీవర్స్కి సుమారుగా 62,541 మందికి మనం ఫ్రీ పవర్ కూడా అందజేస్తున్నాం. దానితో పాటు మొన్నటి రోజున హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి నేతన్న సేవా పథకాన్ని కూడా అమలుపరచా. నేతన్న సేవా పథకం కింద కూడా 71,536 మందికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నేతన్నకు 25,000 చొప్పున 71,536 మందికి మనం నేతన్న సేవా పథకం అందజేసాం. మరి ఇంకా ఏంటి, ఇంకా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలకు ఎక్కడికన్నా మిస్ అయ్యాయా ఏంటి ఏం కథ అన్న విషయం కూడా మరి అధికారులతో చర్చించడం జరిగింది. మరి అధికారులు కూడా ఒక వారం రోజులు టైం ఇస్తే మేము ఖచ్చితంగా మరి ఎవరైతే వీవర్ ఉన్నారో వారిని అప్లికేషన్స్ కూడా మరి ఎక్స్ట్రా అంటే ఈ 4 రోజుల నుంచి అప్లికేషన్స్ కూడా సుమారుగా 13,478 అప్లికేషన్స్ వచ్చాయి. దీంట్లో 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మళ్ళొక్కసారి కూడా లిస్ట్ అందజేస్తామనే విషయం కూడా తెలియజేశారు. ఖచ్చితంగా మేము తెలియజేసేది ఒకటే, మరి ఇంకొక వారం రోజులు అధికారులకు టైం ఇచ్చాం. అధికారులకు టైం ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరుస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో నేతన్నలకు అండగా ఉండాలన్నదే మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కలిదిండి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. చాగంటిపాడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న విప్ ఎమ్మెల్యే యాదగిరి రవీంద్రరావు. క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా జైలు వరకు విజయవాడ లెక్క సెంటర్లో కార్మిక రైతు సంఘాల మాజీ ఆందోళన. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.